శ్రీ మేడం. ఆవిడ స్కూలింగ్ అండ్ కాలేజ్ అంతా విజయవాడలో జరిగింది. కరెంట్లీ ఆవిడ బీటెక్ బీటెక్ చదువుతున్నారు విజయవాడలో. ఆవిడ ప్యాషన్ వచ్చేసి మేకింగ్ థింగ్స్ అండ్ క్రాఫ్ట్ క్రియేటివ్లీ అండ్ అదర్ అచీవ్మెంట్స్ వచ్చేసి బ్లాక్ బెల్ట్ ఇన్ కరాటే, డన్ తృతీయ సోపాన ఇన్ స్కౌట్స్ అండ్ గైడ్స్, గుడ్ ఎట్ డాన్సింగ్ అండ్ సింగింగ్. అలాగే ఈవిడ చెప్పబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రకృతిని ప్రేమించండి, పర్యావరణాన్ని రక్షించండి, 100 రెట్లు తిరిగి ఇస్తుంది. క్లైమాటిక్ చేంజ్ గురించి మేడం టాపిక్ చెప్పబోతున్నారు. వెల్కమ్ మేడం, హార్ట్లీ వెల్కమ్. ద వర్చువల్ డయాస్ ఈజ్ యువర్స్. Thank you, ma'am. Thank you so much, Savan ma'am, for such a warm welcome. So, first of all, I am so thankful to my parents and మన ఇంపాక్ట్ ఫౌండర్ అయిన గంప నాగేశ్వరరావు గారికి కూడా సో థ్యాంక్ఫుల్. అండ్ అలానే మన స్ఫూర్తి టీం ఫౌండర్ అయిన శ్యామ్ రాథోడ్ సార్కి కూడా సో థ్యాంక్ఫుల్ చెప్పుకుంటూ, అండ్ ఇలానే నాకు ఆపర్చునిటీ ఇచ్చిన రవికుమార్ సార్కి కూడా సో థ్యాంక్ఫుల్ సార్. అండ్ అలానే 208 బ్యాచ్ ఇన్ఛార్జ్ హైమావతి మేడం గారికి కూడా సో థ్యాంక్ఫుల్. అండ్ నాకు అలానే ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్ గా సపోర్ట్ చేసిన అదర్ మెంటర్స్ అండ్ నా ఫ్రెండ్స్ సో థ్యాంక్ఫుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు ఎలా ఉన్నారు? సో ప్లీజ్ రెస్పాన్స్. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. Yeah, happy evening, and we are also so good. ఎస్, అందరికి హ్యాపీ ఈవినింగ్. Yes. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ నార్మల్ గా అసలు ఇది ఏ సెక్షన్, ఐ మీన్ ఏ సెషన్ అని మీకు ఐడియా ఉంది కదా నేను చెప్పబోయేది. జస్ట్ మీరు ఆ సెషన్ గురించి, క్లైమేట్ చేంజ్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? జస్ట్ మీ ఓన్ వర్డ్స్ లో డిస్క్రైబ్ చేయగలరు ఎవరైనా? ఎనీ వన్ ఆఫ్ యూ? ఓకే, ఇప్పుడు జనరల్ గా ఏ సీజన్ అనుకుంటున్నారు? సమ్మర్. లైక్ సమ్మరా, వింటరా, రైనీ సీజనా? సమ్మర్ మేడం. ఓకే, ఎనీవన్? సమ్మరే మేడం. సమ్మర్ స్టార్ట్ అవుతుంది, వింటర్ ఎండ్ అయిపోయి సమ్మర్ స్టార్ట్ అవుతుంది మేడం. యాక్చువల్ గా ఓకే, ఇప్పుడు దాకా థ్యాంక్స్ ఎవరైతే రెస్పాండ్ అయ్యారో. అండ్ ఇప్పుడు నా వ్యూస్ నేను షేర్ చేసుకుంటా. నేను వచ్చేసి వింటర్ అంటాను. ఎందుకు? యాక్చువల్ గా వింటర్ అనేది మార్చ్ స్టార్టింగ్ వరకు స్టార్ట్ అయ్యి తర్వాత మార్చ్ మిడిల్ నుంచి సమ్మర్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అసలు ఇప్పుడు మనందరికి ఈ సీజన్ అనేది వింటర్ లా ఉందా? లేదు మేడం, లేదు మేడం. నో మేడం. No, no, no. తిన్నారా? తినే పైకి వచ్చింది. టెంపరేచర్స్ అనేవి చాలా బాగా పెరిగిపోతూ ఉన్నాయి. పడుకున్నాం అప్పుడు. వింటర్ లానే అనిపించట్లేదు. సో ఎప్పుడైనా ఇంతకు ముందు మన షబాది తింటలే. ఈ క్లాస్ అయిపోయినాక వచ్చింది ఇంకా. సార్ ఎవరితో అన్మ్యూట్ లో ఉంది, చేసుకుంటారు. సో ఇప్పుడు వింటర్ అంటే మనకి వింటర్ లో జనరల్ గా మన చిన్నప్పుడు కానీ ఓల్డెన్ డేస్ లో చూస్తూ ఉంటే వింటర్ లో మనం ఫ్యాన్ అనేది అసలు ఉండే వాళ్ళం కాదు. కానీ ఇప్పుడు ఈ డేస్ లో ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చూసుకుంటూ ఉంటే ఫ్యాన్ అనేది వింటర్ లో కూడా వాడుతున్నాం. ఇదంతా దేనికి? ఫ్యాన్ అనేది వాడచ్చు, వాడకపోవడం వింటర్ లో అనేది కాదు మ్యాటర్. అసలు ఇంతకు ముందు చూసుకున్నట్టయితే అసలు ఫ్యాన్ వేసుకోలేం, హ్యూజ్ టెంపరేచర్స్ ఉండేవి అప్పుడు. అంటే లైక్ వింటర్ అంటే వింటర్ లానే ఉండేది, సమ్మర్ అంటే సమ్మర్ లానే ఉండేది. అసలు వీటన్నికి కారణం ఏమనుకుంటున్నారు? ఎనీ వన్ ఆఫ్ యూ ప్లీజ్. అసలు సీజన్స్ లా ఉండకపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? క్లైమేట్ చేంజ్ అవడం. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, క్లైమేట్ చేంజ్. అసలు జనరల్ గా క్లైమేట్ అనేది ఎందుకు చేంజ్ అవుతుంది అనేది అసలు ఎందుకు అని మనం ఆలోచిస్తాం, కానీ ఆలోచించాల్సిన డేస్ వచ్చినాయి. అసలు ఏ సీజన్స్ ఆ సీజన్స్ లా ఉండకపోవడం, టెంపరేచర్స్ అనేది పెరిగిపోతున్నాయి. సో ఈ రోజు మనం మన టాపిక్ క్లైమేట్ చేంజ్ గురించి చూద్దాం. సో ఐఎమ్ షేరింగ్ మై స్క్రీన్.
Is it visible? Yes, ma'am. Yes, ma'am. Yes. క్లైమేట్ చేంజ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ పిక్చర్ అసలు టెంపరేచర్స్ పెరిగిపోతున్నాయి. ఏ సీజన్స్ లాగా ఉండట్లేదు మనకి ప్రెసెంట్ సిచ్యువేషన్స్ అన్ని. సో వాటి యొక్క అండర్స్టాండింగ్స్ అంటే క్లైమేట్ చేంజ్ ఒక అండర్స్టాండింగ్ అండ్ వాటి ఒక ఇంపాక్ట్స్ అంటే అవి ఎలా మనకి ఎఫెక్ట్ చేస్తాయి, వాటి నుంచి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, వాటికి ఎలా యాక్షన్ తీసుకోవాలి అన్నది ఈ రోజు సెషన్ లో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే క్లైమేట్ చేంజెస్ అది మన ప్లానెట్ లో ఎలా ఉంటాయి, వాటికి మనం ఎలా ఓవర్కమ్ చేసి వాటిని ఎలా అడ్రస్ చేసుకోవాలి, వాటిని ఎలా ఓవర్కమ్ చేసి మనం వాటికి అంటూ ఒక సొల్యూషన్ తీసుకురావాలి అని చూద్దాం. సో ఈ రోజు సెషన్ లో మీరు ఏం తెలుసుకుంటారు అంటే అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, అండ్ అలానే క్లైమేట్ చేంజెస్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి, అలాగే ఎన్వాల్వ్మెంట్ అంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణం కానీ, లేదంటే వాతావరణం అంటే మనం ఏవైతే ప్లేస్ లో ఉంటున్నామో ఎన్వాల్మెంటల్ ఇంపాక్ట్ అవి ఎలా జరుగుతాయి, అండ్ అలానే రెన్యూవబుల్ ఎనర్జీని ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి, లైక్ న్యాచురల్ సోర్సెస్ ని ఎలా వాడుకోవాలి, అండ్ మిటిగేషన్ స్ట్రాటజీ అండ్ అడాప్షన్ స్ట్రాటజీ వాటి గురించి తెలుసుకుందాం. సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఇస్ క్లైమేట్ చేంజ్? సో మీరు చెప్పండి, ఒకవేళ మీకు అసలు ఏమనిపించింది క్లైమేట్ చేంజ్ అంటే, జస్ట్ వన్ వర్డ్ ఆన్సర్ లో. ఎనీ వన్ ఆఫ్ యూ? ఏ సీజన్ కి ఆ సీజన్ రన్ అవ్వకుండా ఎక్స్ట్రీమ్స్ అవుతున్నాయి. ఓకే, దానికి కాజ్ ఏమన్నా తెలుసా? అంటే క్లైమేట్ చేంజ్ ఒక అసలు వాట్ ఇస్ క్లైమేట్ చేంజ్? పొల్యూషన్ వల్ల ఎఫెక్ట్, అదే క్లైమేట్ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. గ్లోబల్ వార్మింగ్. Yes, of course. Yes. Okay, thank you for your response. అసలు క్లైమేట్ చేంజ్ అనేది ఏంటంటే చేంజెస్ ఇన్ టెంపరేచర్, అంటే రాను రాను వెదర్ ప్యాటర్న్స్ లో చేంజ్ అయిపోతూ ఉండడం. అది మన ఒక్క ఇండియాలోనే అలా ఏం కాదు, ఈ గ్లోబ్ అరౌండ్ ద వరల్డ్ అనేది ఇది క్లైమేట్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో అవేంటంటే న్యాచురల్ గా ఒకరు అవుతాయి, అంటే కొన్ని మాత్రమే, బట్ మోస్ట్లీ అయ్యేది హ్యూమన్ యాక్టివిటీస్ వల్లే. అలాంటివి ఎలాంటివి అంటే లైక్ పొల్యూషన్ అని చెప్పారు, అలానే ఫాజిల్ ఫ్యూయల్స్ బంద్ చేయడం, అంటే పెట్రోల్స్ డీజిల్స్ ఎక్కువ కన్సంప్షన్ చేయడం, అలాంటి వాటికి కొన్ని క్లైమేట్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అసలు మెయిన్ ఏంటంటే చేంజెస్ ఇన్ టెంపరేచర్ అండ్ వెదర్ ప్యాటర్న్స్ ని మనం సింపుల్ గా క్లైమేట్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. సో ఐ హోప్ క్లైమేట్ చేంజ్ అంటే అర్థమైందని. సో నెక్స్ట్ వి సీ కాజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అసలు ఏంటి మెయిన్ కాజెస్, అసలు ఏంటి? సో చెప్పారు పొల్యూషన్ అని చెప్పి, అది ఎలాంటి పొల్యూషన్ అంటే ఎయిర్ పొల్యూషన్ మెయిన్లీ. దాని యొక్క ఇంపాక్ట్ వచ్చేసి లైక్ అది మెయిన్ కాజ్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ కి ఎయిర్ పొల్యూషన్ అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అని చెప్పారు, గ్లోబల్ వార్మింగ్ అని చెప్పారు. గ్లోబల్ వార్మింగ్ అంటే ఒక గ్లోబ్ కి ఒక సర్ఫేస్ చుట్టూతా ఓజోన్ లేయర్ అనేది ఉంటుంది. ఆ లేయర్ అనేది డిప్లీషన్ అయిపోతూ ఉంటుంది. సో ఓజోన్ లేయర్ డిప్లీషన్ అవడం వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది కాజ్ అవుతూ ఉంటుంది. ఆ గ్లోబల్ వార్మింగ్ తగ్గించాలి అంటే ఇలాంటివి కొన్ని అవి గ్లోబల్ వార్మింగ్ ఎలా జరుగుతుందంటే ఎయిర్ పొల్యూషన్ మెయిన్ కాజ్. అలాగే క్లైమేట్ లో కూడా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఓజోన్ లేయర్ అనేది మనకు ఒక ఎర్త్ కి ఒక ప్రొటెక్షన్ లేయర్ లాంటిది. సో ఆ ప్రొటెక్షన్ లేయరే అది మనం దాన్ని పాడు చేసేస్తే ఇంకా అది ఎర్త్ కి సేఫ్టీనెస్ అనేది ఎక్కడిస్తుంది? సో వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఇట్. అలానే క్లైమేట్ చేంజెస్ అనేవి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ద్వారా, అండ్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే లైక్ ఎగ్జాంపుల్ ఢిల్లీలో తీసుకుందాం. ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. అలానే ఆ పొల్యూషన్ ద్వారా ఎయిర్ లో
ఆక్సిజన్ మాలిక్యూల్స్ కానీ కార్బన్ మాలిక్యూల్స్ కానీ అవి కొంచెం పొల్యూషన్ అనేది క్రియేట్ చేసి లైక్ తాజ్ మహల్ ఉంది వైట్ స్టార్టింగ్ లో మనం చూసినట్టయితే వైట్ గా ఉంది, రాను రాను అది yellowish కలర్ గా మారుతుంది. ఎందుకు అంటే ఈ యొక్క పొల్యూషన్ లో కార్బన్ మాలిక్యూల్స్ అనేవి దాని మీద ఎఫెక్ట్ చేస్తున్నాయి. మనకు అక్కడే అర్థం అవ్వచ్చు తాజ్ మహల్ వైట్ గా ఉంది, అది yellowish గా మారుతుంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది రెడ్యూస్ చేయాలి, అది మెయిన్ కాజ్. అండ్ బర్నింగ్ ఆఫ్ ఫాజల్ ఫ్యూయల్స్ అంటే పెట్రోల్ లైక్ డీజిల్, చార్కోల్ ఇవన్నీ మనం బర్న్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఎక్కడైనా చెత్త తగలబెట్టాలి, ఓ పెట్రోల్ వేసేసి తగలబెట్టేస్తుంటాం. సో ఒక్కసారి మనం ఎక్కడైనా ఇలా ఫైర్ చేయాలి అంటే ఒకసారి థింక్ ఆఫ్ ఇట్, అవి ఫాజల్ ఫ్యూయల్స్ మనం ఎంత హార్మ్ చేస్తున్నామని. అండ్ ఇప్పుడు మళ్ళీ చూసుకుంటే డిఫారెస్టేషన్ ఎక్కడ చూసినా, ఇంతకు ముందు మన చిన్నప్పుడు చూసుకుంటే ఎక్కడికక్కడ గ్రీనిష్ ల్యాండ్స్ ఉండేవి, చాలా ఎన్విరాన్మెంట్ బాగుండేది, ఎక్కడికక్కడ గ్రీన్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ లెస్ గా ఉండేది. ఇప్పుడు చూస్తుంటే ఏదో ఒక అవసరం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు డిఫారెస్టేషన్ చేస్తున్నారు. అంటే చెట్లు కొట్టడం, ఎక్కడ ఎంటీ ల్యాండ్ కనిపిస్తే అక్కడ వాళ్ళు గ్రేజింగ్ యూజ్ చేసుకోవడం కానీ లేదంటే హౌస్ బిల్డింగ్స్ కానీ అలా యూటిలైజ్ చేసుకుంటున్నారు. యూటిలైజేషన్ చేసుకోవచ్చు బట్ మినిమం ల్యాండ్ లో హాఫ్ ఆఫ్ ద ల్యాండ్ అనేది మనం చెట్లు పెంచడానికి యూజ్ చేయాలి. సో ఇలా డిఫారెస్టేషన్ కూడా ఒక మెయిన్ కాజ్ అనుకోవచ్చు. ఎస్, మీరేమనుకుంటారు? చెట్లు కొట్టడం కూడా ఒక కాజేనా? ఎస్ ఎస్ మేడం. ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఎయిర్ పొల్యూషన్ కూడా మెయిన్ కాజ్, ఇందాక చెప్పారు కదా. ఎయిర్ పొల్యూషన్ కూడా మనం ఏం చేయక్కర్లే, జస్ట్ మనం చిన్న చిన్న చేసే పనులు ఎయిర్ పొల్యూషన్. ఇప్పుడు తగలపెట్టేస్తాం అంటాం, జస్ట్ అది కూడా మనం చేసే పనే కదా. మనకి వేస్ట్ రెడ్యూస్ అవ్వాలని చెప్పి మనం ఏదైతే చేస్తున్నామో అది ఓన్ గా ఎయిర్ పొల్యూషన్ అనేది ఆటోమేటిక్ గా అలాగా క్రియేట్ అయిపోతూ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేవి తెలిసి తెలియని. సో నెక్స్ట్ కాజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అయింది. నెక్స్ట్ స్లైడ్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. అసలు ఇదంతా చూసాం, క్లైమేట్ చేంజ్ చూసాము, వాటి కాజెస్ చూసాం. అసలు మనం ఒక ఎన్విరాన్మెంట్ కి ఇవన్నీ చేంజెస్ ఎలా ఎలా ఎఫెక్ట్ అవుతాయి అనేది, అంటే ఎన్విరాన్మెంట్ మన చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ కి ఎలా అంటే క్లైమేట్ చేంజెస్ అనేవి గ్లోబల్ టెంపరేచర్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు సమ్మర్ లో చూసుకున్నట్టయితే అసలు మనకి నార్మల్ గా మినిమం టెంపరేచర్స్ అనేవి ఉంటాయి, కానీ ఇప్పుడు గ్లోబల్ టెంపరేచర్స్ అనేవి రాను రాను సమ్మర్ లో బాగా పెరిగిపోతున్నాయి. అంటే మనం తట్టుకోలేకపోతున్నాం, ఆ టెంపరేచర్స్ అంత హ్యూజ్ గా పెరిగిపోతున్నాయి, అలా ఎఫెక్ట్ అవుతున్నాయి మన ఎన్విరాన్మెంట్ కి. అండ్ అలానే ఒక జమ్మూ అండ్ కాశ్మీర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్కడ జనరల్ గా సమ్మర్ లో పోలార్ క్యాప్స్ అనేవి మెల్ట్ అవడం చాలా తక్కువ చెప్పుకోవాలంటే, కానీ ఇప్పుడు చూస్తే రాను రాను ఆ పోలార్ క్యాప్స్ కూడా టెంపరేచర్స్ కి అవి కూడా కరిగిపోతున్నాయి. అంటే మన ఎన్విరాన్మెంట్ మన వాతావరణం చేంజెస్ అనేవి ఎంత డేంజరస్ గా చేంజ్ అవుతున్నాయో మనం ఇంకా చూసుకోవచ్చు. అండ్ సీ లెవెల్ అంటే మన ఓషన్స్ లో కానీ అవన్నీ ఎలా ఇంపాక్ట్ అవుతున్నాయి, లైక్ సునామీస్ క్రియేట్ చేయడం కానీ, బ్యాలెన్స్ టెంపరేచర్ సరిగా ఉండడం ఉండకపోవడం మూలకంగా కానీ అలాగా. సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మన ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతున్నాయి, అవి మనం చేసే పనుల ద్వారా ఉండొచ్చు, లైక్ ఎనీథింగ్. అది న్యాచురల్ గా కొన్ని అకర్ అవుతాయి, కొన్ని మనం చేసే బట్ అవుతాయి. అండ్ అలానే చేంజింగ్ వెదర్ ప్యాటర్న్స్. ఇప్పుడు మొన్న లైక్ లాస్ట్ ఇయర్ మొత్తం చూసుకుంటే సమ్మర్ లో టెంపరేచర్స్ హైగా ఉన్నాయి. సో ఇట్ ఆల్సో వన్ ఇంపాక్ట్, అంటే వన్ కాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అండ్ అలాగే ఫ్లడ్స్ వచ్చాయి, అసలు చాలా రేర్ ఫ్లడ్స్ రావడం, అలాంటిది ఫ్లడ్స్ వచ్చాయి. ఎంత చేంజ్ అయిందో అక్కడ మనం చూసుకోవచ్చు. ఇప్పుడు సీజన్ మనం వింటర్ అంటున్నాం, కానీ ఫిబ్రవరిలోనే ఉన్నాం ఇంకా, అయినా కానీ మనకి వింటర్ లా లేదు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత ఎఫెక్ట్ ఉంది మన ఒక గ్లోబ్ కి, మన ఎర్త్ కి, వరల్డ్ ఎంత మంది ఇలా సఫర్ అవుతున్నాం అని చెప్పి. సో ఇవి కొన్ని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్స్. నెక్స్ట్ స్లైడ్. సో ఇవన్నీ ఇంపాక్ట్స్ చూసాము అవన్నీ. నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీని ఎలా మనం యూటిలైజ్ చేసుకోవాలి. అసలు మీకు తెలుసా ఎవరికైనా రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటి? సో ఎనీవన్ కెన్. నో మేడం, తెలియదు మేడం. ఓకే, థ్యాంక్ యూ.
ఐ విల్ టెల్. అసలు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే న్యాచురల్ సోర్సెస్. లైక్ మనకి చాలా రకాల సోర్సెస్ ఉంటాయి. మెయిన్‌గా మనం యూటిలైజ్ చేసుకోవాల్సిన సోర్సెస్ ఏంటంటే విండ్ ఎనర్జీ అని, సోలార్ ఎనర్జీ అని. సన్లైట్. యెస్, సన్‌లైట్, సోలార్ ఎనర్జీ. థాంక్ యూ. అలాంటి సోలార్ ఎనర్జీస్, విండ్ ఎనర్జీస్, ఇలాంటి ఎనర్జీస్‌ని మనం రెన్యూవబుల్ ఎనర్జీస్ అని అంటాం. ఈ రెన్యూవబుల్ ఎనర్జీస్ అంటే వీటికి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ ఉంటాయి. అంటే వీటికి ఇంకా స్టాప్ అనేది ఉండాలి. లిమిటెడ్ రిసోర్సెస్ కాదివి. అన్‌లిమిటెడ్. అంటే సన్ అనేది రాకపోతే మనకి డే ఎలా గడవదో, ఈ రిసోర్స్ అనేది లేకపోతే ఎర్త్ మీద లివింగ్ ఆర్గానిజం కూడా బతకదు. సో సోలార్ ఎనర్జీస్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్. సో ఇలాంటి ఎనర్జీస్‌ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి? అసలు ఎలా యుటిలైజ్ చేసుకుంటే మనం మాక్సిమం ఇలాంటి ఇంపాక్ట్‌ని ఎలా తగ్గించొచ్చు అని చూసుకుందాం. సో ఫస్ట్ సోలార్ ఎనర్జీని తీసుకుంటే, సోలార్ ఎనర్జీ అంటే సన్ ఒక లైట్ నుంచి మనం కరెంట్ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ చేసుకోవచ్చు. లైక్ చాలా మంది ఇప్పుడు కొత్త టెక్నాలజీ వల్ల పెట్టించుకుంటున్నారు ఇళ్లలో కూడా. సోలార్ ప్యానెల్స్ పెట్టించుకొని వాటి నుంచి ఎలక్ట్రిసిటీ ఇంట్లో వరకు జనరేట్ చేసుకుంటున్నారు. సో దీనికి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ఆల్సో వన్ అడ్వాంటేజ్. మనం రెన్యూవబుల్ ఎనర్జీస్‌ని కూడా కొంచెం యుటిలైజ్ చేసుకుంటే పొల్యూషన్ అనేది మాక్సిమం కంట్రోల్ చేసుకోవచ్చు. పొల్యూషన్ కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్ క్లైమేట్ చేంజ్ అన్ని కంట్రోల్‌లో ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ కాబట్టి. సో సోలార్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకి సోలార్ లైక్ ఏమంటారు సోలార్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఎంకరేజ్ చేస్తుంది. సో అవి అంటే మనకి ఎఫెక్టివ్ కాస్ట్‌లో కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. అంటే ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఈ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది. అలాగా డెవలప్ అవుతాయి. దాని ద్వారా మనం ఇంట్లో సోలార్ ప్యానెల్స్ అని ఇలా పెట్టుకుంటూ ఉంటే మన ఇంతటికి మనం ఎలక్ట్రిసిటీని తయారు చేసుకోవచ్చు ఇండివిడ్యువల్‌గా. అండ్ అలానే మనం ఈవీస్‌ని కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వాడుతూ ఉంటే మాక్సిమం వెహికల్స్‌కి జనరల్‌గా మోటార్ వెహికల్స్ కానీ అవన్నిటికి ఎక్స్‌పైర్ డేట్స్ ఉంటాయి. అసలు జనరల్‌గా ఎవరికైనా తెలుసా ఏదైనా వెహికల్స్‌కి ఎక్స్‌పైర్ డేట్స్ ఉంటాయని? ఎనీవన్ ఆఫ్ యూ నో అంటే ఎస్ మేడం. వెహికల్స్. ఎస్ మేడం. యెస్, థాంక్ యూ. అలాగే ప్రతి ఒక్క ఇండివిడ్యువల్‌కి ఎర్త్ మీద లివింగ్ ఆన్ ప్రతి ఒక్క దానికి ఉంటుంది. బై బర్త్ అండ్ డెత్ అంటే మ్యానుఫ్యాక్చర్ డేట్ ఎలాగో మనకి బర్త్ అలాగే ప్రతి ఒక్కటి ఎక్స్‌పైర్ డేట్ ఉంటుంది. వెహికల్స్ కూడా ఎక్స్‌పైర్ డేట్ ఉంటుంది. కొంతమందికి ఎక్స్‌పైర్ డేట్‌కి తెలీదు అని అంటే జనరల్‌గా తెలీదు. బట్ అలా తెలియకుండా ఎవరైతే వెహికల్స్ వాడతారో అంటే ఎక్కువగా పొల్యూషన్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వాటిని కూడా మనం తగ్గించాలి అంటే ఈవీస్ ఎక్కువ వాడాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వాడడం. కానీ చాలా మంది అనుకుంటారు, అయ్యో ఈవీస్ వాడాలంటే ఎక్కువ పవర్ కావాలి, మనం బిల్ పే చేయలేం కదా అని. ఎందుకు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా అయితే మనకి ఎంకరేజ్ చేస్తుందో ఆ టెక్నాలజీని మనం యుటిలైజ్ చేసుకొని మనం ఇండివిడ్యువల్‌గా మనం కరెంట్‌ని జనరేట్ చేసుకుంటూ ఉంటే ఎక్కడైతే పెద్ద పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అక్కడి నుంచి మనకి కరెంట్ జనరేట్ చేయడం ఎయిర్ పొల్యూషన్ అయిపోతుంది. దాన్ని స్టాప్ చేస్తూ ఈ ఈవీస్‌ని జనరేట్ చేసుకుంటే మనంతటికి మనం ఇండివిడ్యువల్‌గా కరెంట్ ప్రొవైడ్ చేసుకుంటే ఈవీస్‌ని వాడితే మాక్సిమం తగ్గుతుంది కదా పొల్యూషన్. యెస్, మీరేమంటారు ఈ సజెషన్ ద్వారా? కరెక్ట్ మేడం. యెస్, ఒకసారి థింక్ చేయండి. అండ్ అలానే లైక్ విండ్ ఎనర్జీ తీసుకుందాం. విండ్ ఎనర్జీ అంటే ఇక్కడ మనకి అంత ఏరియాస్‌ని బట్టి ఉంటది. మన ఏరియాస్‌లో చూసుకునేటట్టయితే విండ్ అనేది అంత రాదు కాబట్టి సో లైక్ రాజస్థాన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రాజస్థాన్‌లో విండ్ అనేది చాలా ఉంటుంది. సో వాళ్ళేంటి మాక్సిమం విండ్ మిల్స్ అనేవి పెట్టుకొని వాళ్ళక్కడ పొల్యూషన్ లెస్‌గా విండ్ ద్వారా ఎలక్ట్రిసిటీ అనేది తయారు చేస్తారు. సో అలాగా వాళ్ళకి పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది. కానీ టెంపరేచర్స్ ఎక్కువ ఉంటాయి అంటే బై ల్యాండ్ అది న్యాచురల్‌గా టెంపరేచర్స్ ఎక్కువ ఉన్న ల్యాండ్ కాబట్టి సో వి కాంట్ చేంజ్. సో అలాగా విండ్ ఎనర్జీని యుటిలైజ్ చేసుకుంటారు. ఇలా సోలార్ ఎనర్జీని కనుక మనకి ఛాన్స్ ఉంది కాబట్టి సన్‌లైట్ సోర్స్ అనేది ప్రతి ఒక్క చోట వస్తుంది కాబట్టి ఈ టెక్నాలజీ అనేది మనం యుటిలైజ్ చేసుకుంటే ఇట్స్
బెస్ట్ వే టు కంట్రోల్ పొల్యూషన్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఎస్, మిటిగేషన్ స్ట్రాటజీ. అంటే మిటిగేషన్ స్ట్రాటజీ అంటే ఇక్కడ అసలు మనం ఇంత క్లైమేట్ చేంజెస్ కి వీటి అన్నిటికీ ప్రాబ్లమ్స్ కి మనం ఎలా వాటి ఒక ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి మనం తీసుకోవాల్సిన సొల్యూషన్స్ అన్నమాట మిటిగేషన్ స్ట్రాటజీ అంటే. ఇక్కడ ఎవ్రీ ఇండివిజువల్ కెన్ కంట్రిబ్యూట్ బై రెడ్యూసింగ్ దేర్ కార్బన్ ఫుట్ ప్రింట్స్ అన్నారు. అసలు కార్బన్ ఫుట్ ప్రింట్స్ అంటే ఏంటి ఒకసారి చూసేద్దాం. ఇక్కడ కొన్ని కార్బన్ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఇన్స్టాలేషన్స్ ఆఫ్ సోలార్ పెనల్స్. ఇప్పుడే కదా చెప్పాను, అంటే లైక్ సోలార్ పెనల్స్ పెట్టుకుంటే ఆల్మోస్ట్ పొల్యూషన్ తగ్గించుకోవచ్చు ఎఫెక్టివ్ కానీ. అలానే ఇంకా ఎల్ఈడి లైట్స్, మనకి కొన్ని ఎలక్ట్రిసిటీ టూల్స్ కూడా ఉంటాయి. లైక్ అవి అయితే ఎక్కువగా నైట్రోజన్ అని, ఇంతకు ముందు పాతగా కాలం బల్బ్స్ వస్తే వాటిలో నైట్రోజ్ ఉంటుంది. సో అది కూడా ఒక ఇంట్లో ఒక లైట్ బల్బ్ కూడా నైట్రోజ్ అంటే ఇట్స్ ఆల్సో ఒక టైప్ ఆఫ్ పొల్యూషన్ చెప్పొచ్చు. సో అలాంటి ఎల్ఈడి బల్బ్స్ కానీ హాలోజన్ లైట్స్ కానీ అలాంటివి యూజ్ చేయాలి. అండ్ అలానే మెయిన్ గా 3 R's అనేవి ఫాలో అవ్వాలి. మీ ఎవరికైనా తెలుసా 3 R's కి మీనింగ్? ఎనీ వన్ ఆఫ్ యూ? నో మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. 3 R's అంటే రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్. రెడ్యూస్ అంటే మనం ఏవైతే చేస్తున్నామో వాటిని కొంచెం ఏవైతే ప్లాస్టిక్ యూజ్ ఎక్కువ కన్సప్షన్ చేస్తున్నామో వాటిని రెడ్యూస్ చేయడం. అండ్ రీయూజ్, ఏవైతే మనం రీయూజబుల్ రిసోర్సెస్ ఉంటాయో లైక్ జూట్ బ్యాగ్స్ అని, లేదంటే ఆర్గానిక్ వేస్ట్ అని, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వేస్ట్ కానీ అలాంటివి ఎలా రీయూజ్ చేయాలి అని. ఈ 3 R's అనేవి ఫాలో అయితే సో మాక్సిమం మనకంటూ మనం ఇండివిజువల్ గా ఫాలో అయితే రెడ్యూస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్స్ అనేవి ఆల్మోస్ట్ ఈవీస్ అనేవి వాడాలి. ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడితే కొంచెం యూస్ఫుల్. అలానే పెద్ద పెద్ద అంటే పొల్యూషన్ చేసేవి బైక్స్, ట్రాక్టర్స్, లారీస్ అవన్నీ ఇది అంటే మెయిన్ ఉన్నాయి కాబట్టి. సో ఇంకా రాను రాను టెక్నాలజీ పెరిగితే ఈవీస్ అనేవి పబ్లిష్ అవుతాయి. అండ్ అలానే అసలు మనం ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎలాంటివి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఆ టెంపరేచర్స్ కి ఎలా ఉండాలి, అసలు ఆ టెంపరేచర్స్ కి రాకుండా మనం ఎలా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ అడాప్షన్ స్ట్రాటజీ అంటే అసలు అడాప్షన్. ఇప్పుడు ప్రాబ్లమ్స్ లైక్ ఇండివిజువల్ ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కానీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అని అమ్మో నేను ఎలా అన్నాను, కానీ ఆ ప్రాబ్లమ్ కి మనం అడాప్ట్ అవుతాం కదా. ఇప్పుడు చిన్నప్పుడు ఎగ్జామ్స్ రాయడం రాదు, ఆ ప్రాబ్లమ్ ఎలా ఓవర్కమ్ చేసి అడాప్ట్ అవుతాం. అలానే ఇప్పుడు ఉన్న క్లైమేట్ కండిషన్స్ కూడా మనం ఎలా అయితే ఇంట్లో ఏసీస్ పెట్టుకొని అలా మనకి ఎఫర్టబుల్ అంటే మనం కంఫర్ట్ గా ఫీల్ అయ్యే దానికి ఎలా అయితే మనం అడాప్ట్ అవుతున్నామో ఇప్పుడున్న క్లైమేట్ చేంజ్ కూడా అలవాటు అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడే వచ్చిన ప్రాబ్లం అప్పుడే సాల్వ్ అయిపోతుంది కదా, ఇట్స్ టేక్ టైం. సో మనం ఎలా అడాప్ట్ చేసుకుంటూ ఉంటే అలానే అడాప్ట్ చేసుకున్నాం కదా అని చెప్పి సొల్యూషన్ తీసుకోకుండా ఆగిపోకూడదు. సొల్యూషన్ కనిపెడుతూనే అడాప్షన్ కూడా పెట్టుకోవాలి. సో ఎలాంటి టైప్స్ ఆఫ్ అడాప్షన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండివిజువల్, ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడాప్షన్, లోకల్ అడాప్షన్ అనేది ఉండాలి. అంటే మన ఎన్విరాన్మెంట్ లో మనం చేయగలిగిన అడాప్షన్. లైక్ మన ఎన్విరాన్మెంట్ లో కొంచెం ట్రీస్ లేవు, మొక్కలు లేవు, బాగా వేడిగా ఉన్న టెంపరేచర్స్ అనుకుంటే ఇక్కడే మనం మెల్లిమెల్లిగా మనంతటికి మనం మన ఇంటి ముందు కానీ మన చుట్టుపక్కల కానీ చిన్న చిన్న ప్లాంట్స్ నాటడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఏ అనే పిక్చర్ లో ఇక్కడ ఇన్నోవేషన్ అనేది చేయాలి. అంటే ఫస్ట్ ఆ ప్రాబ్లం ఏంటి అనేది కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత దాని నుంచి ఆ ప్రాబ్లం కి మనం మోడిఫికేషన్ చేయాలి. అంటే దానికి ఏదో ఒకటి తీసుకొచ్చి చేంజెస్ అనేది క్రియేట్ చేయాలి. అది మన ఒక్కరి వల్లే కాదు, ఎన్విరాన్మెంట్ చుట్టుపక్కల కాబట్టి మనం అంటూ స్టార్ట్ చేస్తూ ఉంటే మనం చేసే పనులు ఇన్స్పైర్ అవ్వాలన్నమాట. లైక్ ప్లాంట్ నాటుతున్నారు, మా ఇల్లు చాలా చల్లగా ఉందండి,
అని చెప్పారు అంటే మనం అన్నాం అనుకోండి ఎవరైనా వచ్చినప్పుడు, ఎస్ మీ ఇల్లు చల్లగా ఉంది అన్నారు అనుకోండి, లైక్ మేము చెట్లు నాటాం కాబట్టి చల్లగా ఉంది, లైక్ ఇలాగ మనం మోటివేట్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ప్లాంట్స్ అనేవి నాటి, అలాగే మన చుట్టుపక్కల ఉన్న ఎన్వైరన్మెంట్ కూడా మనం ఎఫోర్డబుల్ గా మనం చేసుకోగలుగుతాం, అనుకూలంగా మాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇప్పుడు అడాప్షన్ అండ్ మిటిగేషన్ కి డిఫరెన్స్ చూద్దాం. అసలు మిటిగేషన్ అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు చాలా మంది ఈ జనరేషన్ లో చూస్తూ ఉంటే, ఈవెన్ సమ్ ఆఫ్ ద పీపుల్ అంటే ఫిజికల్ యాక్టివిటీస్ గా లేకుండా ఎక్కడ చూసినా సందు చివరికి వెళ్ళమంటే కూడా బండేసుకు వెళ్తున్నారు. సో ఇండైరెక్ట్ గా కూడా మీ సందు చివరికి వెళ్ళడానికి కూడా మీరు పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు కదా. ఎందుకు అంటే మీరు బండి వాడుతున్నారు, బండి నుంచి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వచ్చు. అన్ని బైక్ కి రిలీజ్ అవ్వవు, ఇన్ కేస్ కొన్ని బైక్ ఆ కొన్ని అయినా రిలీజ్ అవుతాయి కదా. సో సైకిల్స్ అనేవి వాడచ్చు కదా. సో ఫిజికల్ గా ఫిట్ గా ఉంటారు, అండ్ అలానే పొల్యూషన్ కూడా కంట్రోల్ చేస్తారు సైకిల్ వాడితే. అండ్ అలానే లో కార్బన్ ట్రాన్స్పోర్టేషన్, కార్బన్ రిలీజ్ చేసే ట్రాన్స్పోర్టేషన్ మాక్సిమం ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవీస్ అన్ని వచ్చేస్తున్నాయి. సో వాటిని కూడా కొంచెం మనం టెక్నాలజీ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, వాటిని కూడా మనం యూటిలైజ్ చేసుకుంటూ ఉంటే. అండ్ వేస్ట్ రిడక్షన్, వేస్ట్ అనేది మాక్సిమం రిడక్షన్ చేయాలి. ఎందుకంటే వేస్ట్ అనేది పెరుగుతూ ఉండడం కొద్దీ మనకి ఆర్గానిక్ వేస్ట్ అంతా, ఇంకా నార్మల్ వేస్ట్ అంతా పెరుగుతుంది కొద్దీ ఇంకా పొల్యూషన్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. అది డీకంపోజ్ అవ్వదు కాబట్టి. డీకంపోజ్ అయ్యేవైతే పర్లేదు బై న్యాచురల్ ప్రాసెస్ ద్వారా. సో వేస్ట్ రిడక్షన్, ఎస్ నేను మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసాను, అంటే వాళ్ళు అది ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వేస్ట్ అంతా ఉంటుంది కదా, వాళ్ళంతా ఏం చేశారు, అది అంతా కలిపి ఒక ఏమంటారు ఒక బకెట్ లో పెట్టి ఉంచుకుంటున్నారు. ఎందుకు ఉంచుకుంటున్నారు అంటే, అది ఒక న్యాచురల్ ఆర్గానిక్ అనేది తయారు చేస్తుంది, అది ఒక చెట్లుకి ఇస్తే అది ఒక చెట్లకి కూడా ఒక న్యూట్రిషన్ లాగా ఉపయోగపడుతుంది. వేస్ట్ అనేది మనం అలా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. సో వేస్ట్ ని మనం 2 టైప్స్ ఆఫ్ డస్ట్బిన్స్ అనేవి యూజ్ చేయాలి, బ్లూ అండ్ గ్రీన్. గ్రీన్ అంటే మన ఆర్గానిక్ వేస్ట్ ని దానిలో వేసి మనం ప్లాంట్ కి న్యూట్రిషన్ ద్వారా కూడా వాటికి ఇలా వేస్ట్ అనేది యూటిలైజ్ చేయొచ్చు. అండ్ అలానే ప్లాస్టిక్ వస్తువులు ఏమైనా ఉన్నాయంటే అవి సపరేట్ గా చెత్త పడేసే వాళ్ళకి సపరేట్ గా ఇస్తే వాళ్ళు అలా యూటిలైజ్ చేసుకుంటారు. సో ఇంకా అది నెక్స్ట్ రెన్యూవబుల్ ఎనర్జీని ఎలా యూటిలైజ్ చేయాలో అలాగా, అంటే న్యాచురల్ సోర్సెస్ ని కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ అలానే ఇప్పుడు అడాప్షన్ కి వచ్చేస్తే, మనం ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ కి టెంపరేచర్ పెరిగిపోతే వాటిని అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఎమర్జెన్సీ ఇప్పుడు మనకి ఫ్లడ్స్ వచ్చాయి, అది మనకి ఎమర్జెన్సీని, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేసి బయటపడ్డాం, అలాగే మనం వాటికి అడాప్షన్ కూడా అవ్వాలి. ఇప్పుడు క్లైమేట్ చేంజెస్ అవుతూ ఉంటాయి. క్లైమేట్ చేంజెస్ కి ఇప్పుడు రైనీ సీజన్ లో చూసుకున్నట్టయితే బాగా థండర్ స్టార్మ్స్ వస్తున్నాయి, కానీ వాటికి మనం సొల్యూషన్ తీసుకున్నాం కదా, లైక్ ఎర్త్ వైర్ పెట్టించుకొని అదే ఎర్త్ కి కనెక్షన్ ఇచ్చుకున్నాం. సో అలాంటి కొన్ని ప్రికాషన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. ఇంత హ్యూజ్ టెంపరేచర్స్ క్లైమేట్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి, అలానే యాజ్ వెల్ as మనం సొల్యూషన్ కూడా తీసుకుంటూ రావాలి. అండ్ ఈవెన్ మా ఇంట్లో కూడా ఆర్గానిక్ వేస్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు మా అమ్మమ్మ గారు, ఇప్పటికీ అది ఫాలో అవుతూ ఉంటారు. సో సచ్ అ గ్రేట్ థింగ్. మా అమ్మమ్మ గారి నుంచి కూడా చాలా నేర్చుకోవచ్చు. ఆర్గానిక్ వేస్ట్ ప్లాంట్స్ కి ఇస్తూ ఉంటారు, లైక్ కౌడంగ్ వాడతారు. కౌడంగ్ అంటే అది ఒక యానిమల్ ఎక్స్ట్రీటే కాబట్టి అది కూడా ప్లాంట్స్ కి న్యూట్రిషన్ లాగా ఉపయోగపడుతుంది అని నేను చాలా నేర్చుకున్నాను పెద్దవాళ్ళ నుంచి. సో నెక్స్ట్, సో మనమే ఫస్ట్ జనరేషన్, we are the first generation to feel impact of climate change, and alane last generation that we can do something about it. మనం ఫస్ట్ జనరేషన్ అంటే ఫస్ట్ అంటే ఇంకా మన ముందు ఉంటారు తర్వాత ఉంటారు, దిస్ నాట్ మ్యాటర్. ఎందుకంటే మనం క్లైమేట్ చేంజ్ అనేది ఫీల్ అయ్యాం అంటే, అమ్మో ఇంత టెంపరేచర్స్, ఎండ చూడు ఎట్లా ఉందో, బయటకు అడుగు పెడితే మాడిపోతున్నాం అన్నట్టుంది. కాబట్టి మనం ఫస్ట్ జనరేషన్, ఇలాంటి క్లైమేట్ చేంజెస్ మనకి తెలుసు కాబట్టి మనం వాటికి ఏదో ఒక సొల్యూషన్ తీసుకురావాలి. మన ఫ్యూచర్ జనరేషన్స్ కి తెలియాలి కాబట్టి మనమే లాస్ట్ జనరేషన్స్ అవుతాం, వాటికి సొల్యూషన్స్ అనేవి తీసుకొద్దాం అని. మనమే ఫస్ట్ జనరేషన్ కాబట్టి, సో వి టుగెదర్
give some hope to our future. Next, all we together అండ్ అందరం కలిసి ఈ ఎర్త్ ని సేవ్ చేసి ఈ టెంపరేచర్ సేవ్ అయితే మన ద్వారా మనం చేసి అంటే మన ద్వారా మనం చేయగలగాల్సినవి చేసి ఈ పొల్యూషన్ తగ్గించి ఎఫోర్డబుల్ గా మన ఒక ఫ్యూచర్ జనరేషన్ కి ఒక పీస్ఫుల్ లైఫ్ ఉండాలి అని మంచిగా అనుకుంటూ ఈ ఎర్త్ మీద ప్రతి ఒక్క లివింగ్ ఆర్గనిజం, నాట్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్, ప్రతి ఒక్కటికి లైఫ్ అనేది పీస్ఫుల్ గా ఉండాలి అంటే మనం చేయగలగాల్సినవి చేసి లైక్ ఈవీస్ కానీ సోలార్ ఎనర్జీస్ కన్జప్షన్ కానీ యూటిలైజేషన్ కానీ అలా చేసుకుంటూ ఈ ఫ్యూచర్ జనరేషన్ కి అనేది ఒక పీస్ఫుల్ లైఫ్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. అసలు ఏంటంటే ఇది ఓవరాల్ సెషన్ ఏంటంటే, సో ఐ కన్క్లూడ్ దట్ క్లైమేట్ చేంజ్ అనేది గ్లోబల్ ఛాలెంజెస్, ఇట్ రిక్వైర్స్ ద కలెక్టివ్ యాక్షన్. అంటే గ్లోబల్ చేంజ్ అనేది, క్లైమేట్ చేంజ్ అనేది గ్లోబల్ ఛాలెంజ్. అంటే ఇది ఎర్త్ మొత్తం ఛాలెంజ్ చేయాల్సిన ఒక టఫ్ టాస్క్ లాంటిది. ఎందుకంటే అది న్యాచురల్ గా అకర్ అవుతుంది, కొన్ని హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా అవుతుంది. కాబట్టి న్యాచురల్ గా అకర్ అయ్యేదాన్ని మనం ఏం చేయలేం. కాబట్టి హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా కాజ్ అయ్యేదాన్ని మనం రెడ్యూస్ చేద్దాం. సో దీని నుంచి ఈ క్లైమేట్ చేంజ్ గురించి మనం ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. అండ్ అలానే అడాప్షన్ ఆఫ్ సస్టైనబుల్ మెజర్స్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్ అండ్ అలానే మనం కొత్త కొత్త టెక్నాలజీస్ యూజ్ చేస్తూ ఇలా పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని కొత్త ప్లాన్స్ తో మన ఫ్యూచర్ జనరేషన్స్ కి ఈ ప్లానెట్ ని ఎలా ప్రొటెక్ట్ చేయాలనేది ఒక మంచి హోప్ ఇద్దాం. సో థ్యాంక్ యూ ఆల్. ఐ హోప్ నేను చెప్పినవన్నీ మనం అందరం కలిసి యూటిలైజ్ చేసుకొని ఈ పొల్యూషన్ అనేది కంట్రోల్ చేసి మన ఒక పాతకాలం లైక్ ఓల్డెన్ డేస్ లో టెంపరేచర్స్ ఎలా ఉన్నాయో అంత పీస్ఫుల్ సీజన్స్ మళ్ళీ తిరిగి తెద్దాం. అండ్ అలాగే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఒక పీస్ఫుల్ లైఫ్ ఇవ్వాలని ఈ సెషన్ తో మేము ముందుకు వచ్చాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.